నేషనల్ మీడియా సర్వే ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ మెన్ సర్వే ఫలితాలు ప్రకటింపబడ్డాయి. 25 మందితో కూడిన ఈ లిస్ట్ లో అనేక సర్ప్రైజులు ఉన్నాయి. ఈ సర్వేలో అందరినీ వెనక్కి నెట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి స్థానం దక్కించుకున్నారు. గత సంవత్సరం సర్వేలో మహేష్ బాబు 2వ స్థానం ఉండగా మొదటి స్థానంలో రానా వచ్చాడు. అయితే రానాను వెనక్కి నెట్టి మహేష్ బాబు నెంబర్ 1 పొజిషన్ దక్కించుకోగా రానా కేవలం 5వ స్థానానికి మాత్రమే పరిమితం అయిపోయారు. అదేవిధంగా బాహుబలితో నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్ తన గత సంవత్సరం 3వ స్థానం నుంచి పడిపోయి 4వ స్థానంలోకి సరిపెట్టుకున్నారు. అయితే అందరికీ షాక్ ఇస్తూ బ్లాక్ బాస్టర్ హిట్ లేకపోయినా జూనియర్ 2వ స్థానంలోనూ, అల్లు అర్జున్ 3వ స్థానంలోనూ ఈసారి టైమ్స్ సర్వేలో స్థానాలు పొందడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో నాగార్జున తో పాటు అతని కొడుకులు నాగ చైతన్య, అఖిల్ కూడా స్థానాలు సంపాదించడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. అయితే టాలీవుడ్ ఎంపరర్ గా కోట్లాది మంది అభిమానులను పొందిన పవన్ కళ్యాణ్ కు ఈ టైమ్స్ ర్యాంకింగ్ లిస్ట్ లో 7వ స్థానం మాత్రమే రావడం పవన్ అభిమానులకు షాక్ ఇచ్చే విషయం. అందరికీ షాక్ ఇస్తూ ఈ టైమ్స్ లిస్ట్ లో రాజ్ తరుణ్, నాని, శర్వానంద్, హర్షవర్ధన్ రాణేలు స్థానం సంపాదించడం మరింత ఆశ్చర్యకరంగా మారింది. హీరో నుంచి విలన్ గా మారిన జగపతి బాబు కూడా తన స్థానాన్ని ఈ టైమ్స్ లిస్ట్ లో ఏమాత్రం పడిపోకుండా కొనసాగిస్తూ ఉండడం జగపతి బాబు హవాను నిరూపిస్తుంది. టైమ్స్ డిజైరబుల్ మెన్ ర్యాంకింగ్స్ లో ప్రథమ స్థానం పొందిన మహేష్ బాబు ఈ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అందంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరంలో 40వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తన గ్లామర్ రహస్యాన్ని బయటపెడుతూ తనకు 40 సంవత్సరాలు వచ్చినా మనసులో మాత్రం తాను 25 సంవత్సరాల యువకుడినే అని అనుకుంటూ ఆనందంగా ఉంటానని, అందువలనే తాను ఇప్పటికీ ఎప్పటికీ అందంగా ఉండగలుగుతున్నానని అంటూ కామెంట్ చేశాడు మహేష్ బాబు. ఏమైనా మహేష్ బాబు మరోసారి తన టాలీవుడ్ ప్రిన్స్ స్థానాన్ని ఈ టైమ్స్ ర్యాంకింగ్స్ తో సుస్థిరం చేసుకున్నాడు అనుకోవాలి. అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ, అదే